హాయ్ అండి, అందరికీ నమస్తే. బంగాళదుంప ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలనో రుచిగా చేసి చూపిస్తాను. నేను ఒక పావు కేజీ 4 దుంపలే తీసుకున్నాను, చేసి చూపిస్తాను. ఇందులో సాంబార్ కారం వేసుకొని సింపుల్గా చేసుకునే ఏపుడు ఇది. ఈ విధంగా సిక్కు తీసుకొని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. తాలింపులో 4 ఎల్లిపాయలు వేసుకుంటే ఏపుడు రుచిగా ఉంటుంది. పసుపు సాల్ట్ వేసుకోవాలి. చాలకపోతే తర్వాత మళ్ళీ చివరిలో కొంచెం వేసుకోవచ్చు సాల్ట్. 1 స్పూన్ సాల్ట్ అని కొంచెం పసుపు వేస్తే తొందరగా వేగుతుంది. ఇలా మూత తీసి 5 నిమిషాలకు ఒకసారి 2 సార్లు తిప్పుకోవాలి. ముక్కలు అడుగంటుకోకుండా నూనెలో వేగుతాయి. ఇది సాంబార్ కారం నేను వేసింది. ఈ సాంబార్ కారంలో ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర అన్ని పొడులు కలిపి సాంబార్ కారం తయారు చేస్తాం కనుక ఇంకా ఇందులో మసాలా ఏం వేయని అవసరం లేదు. ఇది సింపుల్గా చేసుకునే ఏపుడు, బంగాళదుంప ఏపుడు సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. సాంబార్ కారం ఉంటే వంటలు తొందరగా అవుతాయి, ఇంట్లో పని కూడా తొందరగా అవుతుంది అని చెప్పి నేను సాంబార్ కారం ఎప్పుడు 1 కేజీ పట్టించి ఉండగానే మళ్ళీ పట్టిస్తూ ఉంటా అయిపోయే ముందు. సాంబార్ కారంతో కూరలు తొందరగా అయిపోతాయి, మసాలా అవసరం ఉండదు మనకి. 4 ఎల్లిపాయ రెబ్బలు తాలింపులు వేసుకుంటే తర్వాత సాంబార్ కారం చివరిలో మొక్క ఏగింది అనుకున్నప్పుడు సాంబార్ కారం చల్లుకుంటే 1-2 నిమిషాల నుంచి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది.